ఇక స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశంపైన శాసనసభలో చర్చ జరిగింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత చర్చను ప్రారంభించగా టీడీపీ హయాంలో బీసీ వర్గాలకు జరిగిన మేలు గురించి మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర వివరించారు. టీడీపీ వచ్చిన తర్వాతే బీసీలకు సామాజిక న్యాయం జరిగిందని, బీసీలకు 20% రిజర్వేషన్లు ఇచ్చింది ఎన్టీఆర్ అని అచ్చెన్నాయుడు అంటే, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు నిజమైన శుభవార్త అని కొల్లు రవీంద్ర సంతోషం వ్యక్తం చేశారు. బీసీలకు తగిన గుర్తింపు తెచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అయితే, బీసీల కోసం చంద్రబాబు ప్రత్యేక చట్టం తెచ్చిన ఘనత చంద్రబాబుదని కొల్లు రవీంద్ర కొనియాడారు. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే బడుగు బడిన వర్గాల కుటుంబాల్లోనూ కళ్ళల్లోనూ వెలుగులు నింపారన్న విషయం సూర్యచంద్రులు ఉన్నంతకాలం మరవలేని నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, అధ్యక్ష, మరి ఒకప్పుడు అగ్రకులాల కులం పేరిట నిలవన దోపిడీ చేస్తుంటే బడుగు బడిన వర్గాల కులాలు రిజర్వేషన్ కోరడం తప్ప అని ప్రశ్నించిన మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అనే విషయం మరొక్కసారి మీకు తెలియజేస్తూ, మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ నలుమూలల్లో ఉన్న బీసీ కులాల నాయకులందరూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే, ఒక పక్క ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, తెలంగాణలో కావచ్చు, మరి ఆనాటికి ఎర్రమనాయుడు గారు కావచ్చు, మరి దేవేంద్ర గౌడ్ గారు కావచ్చు, కేఈ కృష్ణమూర్తి గారు కావచ్చు, కాలువ శ్రీనివాసులు గారు కావచ్చు, మా తండ్రి గారైన రామచంద్రారెడ్డి ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని మరి రాజకీయ చైతన్యం కలిగించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి బీసీలకు ఒక పక్క రాజకీయంగా, ఒక పక్క విద్యాపరంగా బంగారు పునాదులు వేస్తే, ఆ పునాదుల పైన మరి అభివృద్ధి అనే గోపురాన్ని కట్టారు మన చంద్రబాబు నాయుడు గారు, మన బీసీల పక్షపాతి చంద్రన్న అన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. బీసీలకు రిజర్వేషన్ అమలు పరిచింది మనమే, బీసీలకు మళ్ళీ ఈరోజు రిజర్వేషన్ ఇస్తున్నది కూడా మనమే అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. 20% రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారికి, తెలుగుదేశం పార్టీకి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాలక్రమేణా 1995లో మన నాయకులు 1995లో అధ్యక్ష ఒక చట్టాన్ని తీసుకొచ్చి 20% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లు 34% తీసుకొచ్చినటువంటి ఘనత మన నాయకులు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. 1994 నుంచి 2020 వరకు అధ్యక్ష, ఏ ఎన్నికలు జరిగినా ఏ సందర్భంలో కూడా బలహీన వర్గాలకి రాజకీయంగా అవకాశం ఇచ్చాం అధ్యక్ష. అదేవిధంగా మున్సిపాలిటీల్లో 33.1% రిజర్వేషన్లు ఇచ్చి ముందుకు సాగించాం అధ్యక్ష. 2019లో నేను ఎప్పుడు మాట్లాడినా చెప్తాను, ఎవడేమనుకున్నా ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చారు. ఆయన రావడం ఈ రాష్ట్రానికి చెనిపట్టింది. బలహీన వర్గాలకి 5 సంవత్సరాల్లో సంక్షేమం ఇవ్వకపోయినా పర్వాలేదు, అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు, ఏ విషయంలో సహకారం అందించకపోయినా పర్వాలేదు అధ్యక్ష. స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత బలహీన వర్గాల మీద దమనకాండ చేశారు అధ్యక్ష. ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే దాంట్లో 34% రిజర్వేషన్తో రేపు స్థానిక సంస్థలో ఎన్నికలకు వెళ్ళబోతున్నాం అనేది ఒక శుభవార్త అని సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే 50% పైగా ఉన్నటువంటి బలహీన వర్గాల్లో ఇవాళ ఒక ఆశ అధ్యక్ష. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి ఒక నమ్మకం వచ్చింది అధ్యక్ష. ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి, ఆ రోజున కనీసం చట్టసభల్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి అనేక మందిని ప్రజాప్రతినిధుల్ని పార్లమెంట్ సభ్యులను చేసిన, కేంద్ర మంత్రులు చేసిన మరి అటువంటి ఘనత మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగింది అధ్యక్ష. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1995లో ఒక యాక్ట్ కూడా చేశారు అధ్యక్ష. ఆ రోజున యాక్ట్ చేయటం వల్ల ఇవాళ ఎన్ని కుట్రలో కుతంత్రాలు పండినప్పటికి కూడా ఇవాళ 34% రిజర్వేషన్లు అమలు చేయడానికి అవకాశం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆ చట్టం వల్లే సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ మనం చూసాం ఎన్ని అవమానాలు పడ్డామో. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాన్ని అణిచివేతకి ఏ రకంగా కుట్రలు చేస్తారో మనం అందరం కూడా చూసాం అధ్యక్ష. ఆ రోజున చూసాం తోట చంద్రయ్య అని చెప్పి ఒక వ్యక్తిని
ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పీక కోసి కోడిని కోసినట్టు పీక కోసారు అధ్యక్ష. కనీసం అడుగుతానికి ఎవరు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు అధ్యక్ష. అదే కాదు, నందు సుబ్బయ్య అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని చెప్పి అతను తీసుకెళ్లి నడి రోడ్డు మీద మరి హత్య చేస్తే దగ్గరకు కూడా ఎవరిని రాకుండా చేశారు అధ్యక్ష. అలాగే అమర్నాథ్ గౌడ్ అని చెప్పి ఒక పసికంద అధ్యక్ష, 10th క్లాస్ చదువుకున్నటువంటి విద్యార్థి, అతని మీద పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే కనీసం వాళ్ళని అరెస్ట్ చేయకుండా ప్రయత్నాలు చేస్తే మనం ఆ రోజున పెద్ద ఎత్తున పోరాటం చేశారు అధ్యక్ష. అలాగే మన అనగా సత్యప్రసాద్ గారు అధ్యక్ష, రేపల్లి కాన్స్టిట్యున్సీ, వారు కూడా వెళ్ళి పోరాటం చేశారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారికి కూడా వెళ్ళి వారికి ఆర్థికంగా నిలబడ్డారు అధ్యక్ష ఆ రోజున. మరి అటువంటి జైలు నుంచి వచ్చి వాళ్ళు బెయిల్ మీద వస్తే వాళ్ళు ఊరేగించారు అధ్యక్ష. మరి ఏంటి ఆ సంస్కృతి ఎలా జరిగిందనేది ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాలి అధ్యక్ష. అదే కాకుండా 34% నుంచి 24% రిజర్వేషన్ తగ్గించి చట్టసభల్లో ముఖ్యంగా స్థానిక సంస్థల్లో 16,800 మందికి అవకాశం లేకుండా చేసినటువంటి ఘనత